నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ప్రస్తుతానికి అమెరికాలో వైట్ హౌస్ నుంచి టారిఫ్స్ కి సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ ఇది? ఒకటి, వాళ్ళు రేపు April 2 అని ఇమ్మీడియట్ గా మేము అన్ని దేశం ప్రపంచం ఎక్కడా ఆగకుండా అందరి మీద పన్నులేస్తామని చెప్తా వచ్చారు. ఆ April 2 ఎందుకంటే ట్రంపే అన్నాడు April 1 అయితే April Fool's Day, ఎవరు నమ్మరు, అందువల్ల April 2 పెట్టారు. దాంట్లో ఏమన్నా మార్చారా, కొద్దిగా తగ్గిస్తారా, ఇంత హడావిడి పోస్ట్పోన్ చేస్తారంటే అలాగే నాకు కనపడదు. ఎందుకంటే ట్రంప్ ఎలా చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బార్గెనింగ్ స్ట్రాటజీ ఎప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు, తర్వాత నెగోషియేషన్కి రెడీగా ఉన్నానంటాడు. వ్యాపారం ఏంటి, అన్నిటికీ ఆయన బిజినెస్ టాన్స్ అది ఇప్పుడు అలా టెన్షన్ తీసుకొస్తా వచ్చాడు. January 20 నుంచి ఇప్పుడు April 1 వరకు వచ్చాం, అంటే 2 నెలలు గడిపేశాను. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది మొత్తం టాప్సీ టర్వీ అయిపోవచ్చు, మొత్తం ఎకానమీ అంతా పడిపోవచ్చు, అమెరికన్ ఎకానమీ. ఆయన చెప్పిన పనులన్నీ చేస్తే ఫస్ట్ దెబ్బతినేది అమెరికన్ ఎకానమీ. ఆల్రెడీ అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయింది, ఆల్రెడీ ధరలు పెరిగినాయి, స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఇదంతా ఏంటంటే అస్థిరత వస్తుంది ఇతను చేసేది, అందువల్ల ఏమవుతుందో మనకు తెలియదని బిజినెస్ కమ్యూనిటీ, బ్యాంక్స్ అందరూ భయపడిపోతున్నారు. సో అది కొంచెం ఆయన కూడా రీఅష్యూరెన్స్ ఇవ్వటం మొదలుపెట్టాను, నేను అంత తీవ్రంగా చేయను. అందువల్ల తప్పకుండా మనం టారిఫ్స్ మీదే ఆయన పాలసీ బేస్ చేసుకున్నాడు. టారిఫ్స్ అంటే ఆయన చెప్పేది ఏంటంటే అమెరికాలో ఎన్నో ఫ్యాక్టరీలు, పెద్ద సెక్టార్స్ ఉన్నాయి. ఐరన్ అండ్ స్టీల్ ప్రపంచం అందరికంటే ఎక్కువ చేసేది అమెరికా. షిప్ బిల్డింగ్ ఎక్కువ చేసేది వాళ్ళు, ఎక్కువ అమెరికా చేసాం. కార్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్, కార్స్, షిప్స్, స్టీల్ ఇతర దేశాలకు వెళ్ళిపోయి. సో అందువల్ల ఆ ఉద్యోగ మళ్ళీ ఆ దేశాల నుంచి మనం సరుకులు అయ్యే కొంటున్నాం. సో మన దేశంలో చేయొచ్చు కదా, అది ఆ థియరీ తీసుకొస్తున్నాయి. కానీ ఆ థియరీ పనిచేయదు. ఇంటర్నేషనల్ థియరీ ఆఫ్ ట్రేడ్ ఉన్నది, అది నేను సృష్టించిన కాదు, ఎవరో ఇక్కడ భారతదేశంలో కాదు, ఒక ఎక్సెప్టెడ్ థియరీ. గ్రావిటీ అంటే ఎంత ఉపయోగమో, ఎంత ప్రశ్నించమో, గ్రావిటీ అంటే ప్రపంచం భూమి చుట్టూరా ఉన్న ఫోర్స్, అది అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి అలా థియరీ ఆఫ్ ట్రేడ్. ఆ ఇంటర్నేషనల్ థియరీ ఆఫ్ ట్రేడ్ ఏంటంటే ఏ దేశంలో ఏ వస్తువు చౌకగా చేస్తే అక్కడి నుంచే కొనుక్కోవాలి. మనం డెలిబరేట్గా ఇక్కడ బియ్యం ₹2 కిలో భారతదేశంలో తయారు చేసి ఇంకో చోట ₹20 చేసేదే కొనాలి మన దేశం అంటే కుదరదు. ఆ థియరీ మీద ప్రపంచం నడిచేది. ట్రంప్ అది వ్యతిరేకిస్తున్నాడు. అది ఎంతవరకు వెళ్తాడు అది మనకు రేపు తెలుస్తాడు. సో అందువల్ల ఆయన ఆయన ఇచ్చే మందు ఆయన దేశానికే ఎక్కువ చేదెక్కుతుందా అంటే చాలా మంది ఆయన దేశానికే చేదెక్కువ ఉంటుంది అంటున్నారు. సార్, ఇంకా మంది పోయలేదు కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి. ముఖ్యంగా ఈ టారిఫ్స్ కి సంబంధించి అంటే చాలా మందికి అర్థం కాని ఒక డైలమాలోకి వెళుతున్నారు. అసలు వేటిపై ఈ టారిఫ్లు నియమించబడతాయి లేకపోతే విధిస్తారు? సో టారిఫ్స్ ఏంటి అంటే ఏంటి, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి సార్. ఆయన ఫస్ట్ నుంచి ఏమంటున్నాడు అంటే రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే మీరు ఎంత ఇస్తే ఆ వస్తువు మీద నేను అంత వేస్తా. మీరు కార్ల మీద 2% వేస్తే నేను కార్ల మీద 2% వేస్తా. అది మీరు స్టీల్ మీద ఎంత వేస్తే అంత వేస్తా. వ్యవసాయ సరుకుల మీద భారతదేశం 100% ఉన్నది టారిఫ్. ఎందుకంటే ఇతర దేశాల నుంచి సరుకు వస్తే మన రైతాంగం తట్టుకోలేదు, అది మేము అలాగే వేస్తాం. రెసిప్రోకల్ అంటే మీరు ఎంత వేస్తే మేమంతా, అది ఓ రకంగా పనిచేస్తుంది, ఓ రకంగా పనిచేయదు, అది పెట్టుకున్నాడు ఆయన. అది కాకుండా ఇందాక నుంచి మనం చెప్పేది ఏంటి, కెనడా, మెక్సికో, చైనా మీద ఎక్కువ టార్గెట్ అమెరికా. ఎందుకంటే చైనాకి అమెరికాకి ఉన్న ట్రేడ్ డెఫిసిట్, వాళ్ళు పంపించే ఎక్స్పోర్ట్స్, అమెరికా చేసే ఎక్స్పోర్ట్స్ తేడా విశేషంగా $500 బిలియన్, $600 బిలియన్, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. అది తగ్గించాలి. చైనా బలం తెచ్చుకుని మనకి వ్యతిరేకిస్తుంది అన్ని రంగాల్లో. చైనాకి మనం ఇచ్చిన బలం గత 30 సంవత్సరాల నుంచి మనకంటే పెద్ద అయిపోయింది, మనకంటే డిఫెన్స్లో మొదలుకు వచ్చింది, అన్ని చోట్ల కుంపటి పెడుతుంది, మన ఏడిపేస్తుంది, తగ్గించాలి అని ట్రంప్, యూరోప్ దేశాలు అందరికీ మైండ్ ఉన్నది. కానీ ఎలా తగ్గిస్తారు, వెంటనే ఎలా తగ్గిస్తారు? చైనా మీద పూర్తిగా డిపెండెన్స్ వచ్చింది. ఏ సరుకు చేసినా చైనా నుంచి రావాలి, చౌకగా చేస్తారు.
ఒక కారు $10,000 చైనాలో చేస్తున్నారంటే ఆ కారు అమెరికాలో $40,000 అవుతుంది, 30,000 అవుతుంది. ఎవరు కొంటారు అమెరికన్ కార్? చైనీస్ కార్. సో చైనా మీద సుంకాలు వేస్తాం, వేస్తే మా కార్లు కొంటారు. ట్రంప్ థియరీ. అది పనిచేస్తుందా చేయదా అది మనం చూడాలి. కొంతవరకు పనిచేయచ్చు, కొంతవరకు. ఆ పన్ను ఎందుకంటే వాళ్ళు 30%, 100% వేయకుండా 3% వేస్తే ఇంకో 3% ఆదాయం అమెరికాకు వస్తాయి. 5% వేస్తే ఎవరికి నొప్పి అనిపిస్తుంది. సో ఇలా చేస్తున్నాడు, ఆలోచించి చేస్తాడు. అమాంతంగా ఏదో దూకేస్తాడు. రేపని గోతులో దూకే మనిషి కాదు, నేర్చుకున్నాదని చెప్తున్నారు. నేను 4 సంవత్సరాలు మొదటిసారి ప్రెసిడెంట్ చేసినప్పుడు అన్ని తప్పులు చేసినప్పుడు నేర్చుకున్నా అన్నాడు. చాలా వరకు అలాగే చేస్తున్నారు. సో తుక్కాలంటే అది ఆయన థియరీ. మీ సరుకు మా దేశంలో అమ్మొద్దు, ఇక్కడే తయారు చేయమని. యాపిల్ కంపెనీ ఉన్నాయి, వాళ్ళ యాపిల్కి 50 ఫ్యాక్టరీలు ఎన్నో ప్రపంచం వ్యాప్తంగా ఉన్నాయేనో. కొన్ని ఇక్కడ పెట్టవచ్చు కదా అంటున్నాడు. మేము ఎక్కువ ఇక్కడ కొంటున్నాం కదా, మీకు అన్ని ట్యాక్సులు అకౌంట్ చేస్తే యాపిల్ పెడుతున్నాను. సో అక్కడే ఇన్వెస్ట్మెంట్, అక్కడ ఫ్యాక్టరీలు పెడతాను, అక్కడ వర్కర్స్ ఎంప్లాయ్ చేయడానికి ఆయన టార్గెట్. కానీ అది అవుతుందా? ఎక్కువ జీతాలు ఇవ్వాలి అక్కడ, ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇక్కడ తక్కువ జీతాలతో పనిచేస్తారు ఏషియాలో, ఆఫ్రికాలో. సో అది ఇంకా చూడాలి ఆయన ఫుల్గా రేపు ఏం చేస్తాడు. నేను అనుకుంటున్నా కొంతవరకు పోస్ట్పోన్ చేస్తాడో నేను అనుకుంటున్నా. పూర్తిగా రేపే ఒక పెద్ద ఎక్స్పోజర్ లాగా చేయడు, కొద్దిగా పోస్ట్పోన్ చేస్తాడు అనుకుంటా. సార్, సాధారణంగా ఇక్కడ ట్రంప్ గారు ఒక దేశ అధ్యక్షుడి కన్నా కూడా ఒక మంచి ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ కింద చాలా మంది చూస్తూ ఉన్నారు ట్రంప్ గారిని. అండ్ ఆయన వ్యవహార శైలి కూడా కొన్ని సందర్భాలలో అధ్యక్షుడి కన్నా కూడా బిజినెస్ మ్యాన్ గానే ఆయన టాక్టిజం కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర మన రాజకీయ నాయకులు ఏదైనా ఒక ప్రామిస్ చేసి ఇలా చేద్దాం అని అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు, లేదంటే ఆపేస్తారు. అంతేగాని బేరం ఆడే పద్ధతి, బార్గెనింగ్ ఉండదు. బట్ ట్రంప్ గారిలో మనం ఈ బార్గెనింగ్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు, తర్వాత దానికి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి అక్కడికి ఆ డిఫరెన్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరేమంటారు? ట్రంప్ చాలా ధైర్యం ఉన్న మనిషి, బార్గెనింగే అంతా అంటాడు. మీరు చూస్తున్నారు రష్యా యుక్రెయిన్తో. ఫస్ట్ యుక్రెయిన్ నొక్కేశాడు. రష్యా అతను వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తాడంటే మళ్ళీ రష్యా మీద తిరగబడ్డాడు, రష్యా మీద. సో అతని దగ్గర శక్తి ఉన్నది, ఆలోచన ఉన్నది, ఆ బోల్డ్నెస్ కూడా ఉన్నది, అది చేసేది మెజారిటీ కూడా ఉన్నది ఆయన పార్లమెంట్. సో అందువల్ల అందరూ ఆయన అంటే ఒక రకమైన భయం, మర్యాద, రిగార్డు ఉన్నారు. ఆయన ఎక్కువ ఫైల్స్ చూడటం, మీటింగ్లు పెడతాం, ఏం చూడటం ఆయన పద్ధతి అలాగే ఉండదు. ఏదో కూర్చొని డిస్కషన్స్, లేకపోతే సిఐఏని పిలిచి భారతదేశంలో ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, గంటల మాట్లాడు. అస్సలు పట్టింది. ఆయన ఎక్కువ మీడియం చూస్తాడు, టీవీ 4-5 సెట్లు ఉంటే చూస్తాడు, అక్కడే రియాక్ట్ అవుతాడు వెంటనే. ఆయనగా ఎవరో మాట్లాడుతున్నారు, ఇష్టం అంటే అది చేయమంటాడు, అక్కడే ఉద్యోగాలు ఆఫర్ చేస్తాడు. ఒక యాంకర్ బాగా మాట్లాడుతున్నాడు, ఒక స్పీకర్ బాగా మాట్లాడుతున్నాడు, అతను హ్యాచ్. ఇప్పుడు ఇవాళ డిఫెన్స్ సెక్రటరీ అమెరికా ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు ఒక యాంకర్, ఫాక్స్ న్యూస్. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ అమెరికా వాడే ఉద్యోగం చేయలేదు జన్మలో. వాడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఒక ఎన్జిఓ పెట్టి. వాడు డిఫెన్స్ మినిస్టర్ ఇవాళ హెక్స్. టీవీ మీద వాడు మాట, భాష నచ్చింది, మా తెలివితేటలు ఉన్నాయనుకున్నట్టు పెట్టాడు. తర్వాత వాడిని తీసేస్తాడు అంటున్నారు 2 నెలల తర్వాత, 2 నెలల తర్వాత, ఎందుకంటే వాడికి ఏం తెలియదు అంటున్నారు వెనకాల. సో ట్రంప్ దగ్గర హైర్ చేస్తాడు, ఫైర్ చేస్తాడు. ట్రంప్ పాలసీ పెడతాడు, వెనకెళ్ళి జెలెన్స్కీతో డీల్ వచ్చానన్నాడు, ఏది అక్కడ మినరల్స్ అన్ని. జెలెన్స్కీ మొన్న ఇవన్నీ లేదు, డీల్ లేదు, పాడు లేదు అన్న. సో ట్రంప్ పట్టించుకోడు, అది ఒక బిజినెస్ మ్యాన్ లాగా ముందరికి వెళ్ళిపోతూ ఉంటా. సార్, ఇప్పుడు ఓన్ బిజినెస్ అయినా లేదంటే మన వ్యక్తిగత జీవితాలలోనో లేకపోతే మన ఓన్ డెసిషన్స్ మన వరకు బాగానే ఉంటుంది, మన లైఫ్ల వరకు లేకపోతే మన బిజినెస్ వరకు మనం ఏమనుకుంటే అదే చేయొచ్చు. కానీ ఒక దేశ అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ గారు ఇలాంటి కొంతమంది తొందరపాటు నిర్ణయాలను కూడా అంటున్నారు. ఎందుకు తీసుకోవడం, ఎందుకు ఇన్ చేయడం, ఎందుకు అవుట్ చేయడం, ఇదంతా కరెక్ట్ కాదు. ఆ మైండ్ సెట్ ఒక దేశ అధ్యక్షుడికి ఉండడం అత్యంత ప్రమాదకరం కూడా కొన్ని సిచ్యువేషన్స్కి అంటూ ఉన్నారు. నిజమే అంటారా మరి? ఒకటి అసలైన సత్యం చెప్పాలంటే అందరూ ఆశ్చర్యం. ఆయన బిజినెస్లన్నీ ఆయన నాన్న సృష్టించి పెట్టింది, ఆస్తులన్నీ తీసుకొచ్చి పెట్టింది అది నాన్న. అందరూ అంటారు ఇతను ఏ బిజినెస్ ముట్టుకుంటే ఆ బిజినెస్ ఫెయిల్ అవుతుంది.
ఏ బిజినెస్ పెడితే ఫెయిల్ అయ్యి బ్యాంక్రప్సీకి వచ్చాడు 25 సంవత్సరాలు. ప్లేన్ కూడా అమ్మాలన్నారు, వాడి ప్లేన్ కూడా అమ్ముకోవాలంటే అది అమ్మితే నాకు ఇంకా అసలు రెస్పెక్ట్ అవుతుందని ఎలాగా నెగోషియేట్ చేశాడు. ఆయన నెగోషియేషన్లో అన్ని విధాలుగా నెగోషియేట్ చేస్తాడు, ఎలాగ ఒప్పించాలి, ఎలా చేయాలి. ఆయన మళ్ళీ సేవ్ చేసుకున్నాడు, కొన్ని లక్కీగా కలిసి వచ్చి నిలబడ్డాడు. ప్రెసిడెంట్ అవ్వాక ఆయన చేసిన పని ఏంటి, ఆయన కొన్ని దేశాలు ఆయన హోటల్స్లో ఇన్వెస్ట్ చేశారు. కొన్ని దేశాలు ఏం చేసేవారంటే ఆయన హోటల్స్లో పన్నుండినా లేకపోయినా రోజుకు 200 గదులు 500 గదులు అలా తీసుకున్నాడు ప్రెసిడెంట్గా. అవేం భయపడు, అవేం లెక్క పెట్టదు ట్రంప్, ఎవరో ఏదో అంటారు. అందువల్ల ఆయన దగ్గర మంచితనం కూడా ఉన్నది. బిజినెస్ జీనియస్ అని ఆయన చెప్పుకుంటారు, కానీ బిజినెసెస్ ఆయన పెట్టి అన్ని ఫెయిల్ అవ్వదు. ఆ తండ్రి అప్పచెప్పినవి తింటున్నాడు, ఆ తండ్రి అప్పచెప్పిన ఆస్తులు హ్యాపీగా ఉన్నాయి, అది నిజం. అది కానీ అతనే చెప్పుకుంటాడు, నేనంత వ్యాపారస్తుని, నాలాంటి ఏదో చెప్పుకుంటాడు. ఆయన అసలు టీవీ నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. టీవీ షో ఉండేది ఆయనకి. ఆ షో మీద ఫేమ్ వచ్చింది 15 సంవత్సరాల్లో. ఆ రోజుకి 2 గంటలు, వారానికి 3 సార్లు ఉండేది. ఆ షో మీద పర్సనాలిటీ అయ్యింది. అందువల్ల ట్రంప్ దగ్గర గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నది, నేర్చుకుంటాడు, చేస్తాడు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నది, చాలా షూట్ ఫలో, ధైర్యం అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి తప్పు నిర్ణయాలు కూడా తీసుకున్నాడు కాబట్టే 2020లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోతారు జనం? తప్పు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఓడిపోతారు. ఎందుకు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అది అనవసరం. ఆయన జీనియస్ అన్న కానీ చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, తప్పులు చేస్తూ ఉంటాడు, అది మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు ఎలా చేస్తాడు చూడాలి. కొన్ని చాలా ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఎలినట్టుగా ఉన్నది, తగ్గిపోయాక ఇలా తగ్గిపోయావంటే అదంతా నా స్ట్రాటజీ అంటాడు, అది మొదలుగా వెళ్ళిపోతాడు, అది ఏం పట్టించుకోడు. అది గమ్మత్తు ఏమిటంటే అతనితో ఉన్న గొప్పతనం. ఆయన మాటకారి, వర్డ్స్ మాట్లాడతాడు, ఆ వర్డ్స్ని అందరూ వింటారు. రోజుకి ఎంతో టైం టీవీతో స్పెండ్ చేస్తాడు, కమ్యూనికేషన్స్ అతనే మాట్లాడతాడు, అతనే చేస్తాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. సో అతనిలో ఉన్న గుణాలు చాలా గొప్ప గుణాలు కూడా ఉన్నాయి. అన్నీ స్టడీ చేస్తాడు, మనుషులు ఎలాంటి వాళ్ళు కనుక్కుంటాడు, వివరిస్తాడు, అన్ని సీక్రెట్స్ తెలుసుకుంటాడు, వాళ్ళ మీద ఒక పిక్చర్ ఫామ్ చేసుకుంటాడు, వాళ్ళ మీద వాళ్ళ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలాంటి ఉంటుంది, ఏం చేస్తున్నా, వాళ్ళ జీవితాలు ఏంటి అన్నీ తెలుసుకుంటాడు. ఇవన్నీ చేసాక తప్పులు కూడా చేస్తాడు, ఎందుకంటే కొంచెం ఇంపల్సివ్గా ఉంటాడు, అయిష్టాలు ఎక్కువ అతనికి, ఆ లాయల్టీని రివార్డ్ చేస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి. ఒక ఇండియన్ పొలిటీషియన్కి ఉన్న గుణాలు కూడా కొన్ని ఉన్నాయండి. సార్, ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల మన ఇండియాకి ఏమైనా నష్టం అంటారా? నాకు అంత అనిపించట్లేదు, ఎందుకంటే హడావిడి తప్ప. మనకి అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అంత లేదు, $30 బిలియన్, $40 బిలియన్ అంతే. అది మనం పోడ్చాలి. ట్రంప్కి పూడ్చినా పోడ్చకపోయినా సగమైనా చేసామని చెప్పడానికి అది కష్టం కాదు. ఇండియన్ ప్రభుత్వం అమెరికా నుంచి ఆయిల్ కొనుక్కోవటానికి సిద్ధపడింది, ఎక్కువ ఆర్మ్స్ కూడా కొనుక్కోవటానికి సిద్ధపడింది, కొన్ని కన్సెషన్స్ ఇస్తాడు. రేపు ఏమి అనౌన్స్మెంట్ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ రేపు పెద్ద అనౌన్స్మెంట్ చేసినా భారతదేశం భయపడేది లేదు, ఎందుకంటే అది అడ్జస్ట్ అయిపోతుంది మెల్లిగా. ఇప్పుడు భారతదేశంతో అమెరికన్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు నిన్నటి వరకు మాట్లాడారు, డిస్కస్ చేశారు, చాలా బాగా జరిగినాయి అని అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి రేపు ఏమి అనౌన్స్మెంట్ అయినా అది పర్మనెంట్ కాదు. భారతదేశానికి పెద్ద నష్టం ట్రంప్ వల్ల జరుగుతుందని లేదు, ఎందుకంటే మన విరోధులకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది, చైనాకి వీళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అది మనకి అడ్వాంటేజ్ వస్తుంది. ఎవరికైనా నష్టం జరిగితే మనకు లాభం వస్తుంది. అందరి ఇల్లు కూలిపోయి మన ఇల్లు ఒక్కటే ఉంటే మన వాల్యూ పెరుగుతుంది, అందరి బిజినెసెస్ పోయి మన ప్రొటెక్ట్ అవుతే మన వాల్యూ పెరుగుతుంది. సో అంత నష్టం వస్తుందని నేను భావించాను. సార్, ఇప్పుడు అమెరికాలో రెసెషన్ నడుస్తుంది అంటున్నారు, నిజమేనా అండి ఇది? రిసెషన్ కాదు, కొంచెం సెట్ బ్యాక్ ఎందుకు వచ్చిందంటే ట్రంప్ చేసే పనులన్నీ అస్థిరత వచ్చింది. రేపు ఏమవుతుంది, ఏ బిజినెస్ మూసేస్తారు, దేని మీద. ఒకటి కారుల మీద ఎక్కువ ట్యాక్స్ వేసేదనుకో, ఆ డీలర్స్, వేల మంది డీలర్స్ ఉన్నారు అమెరికాలో, కార్ డీలర్స్, వాళ్ళ వ్యాపారాలు తగ్గిపోతాయి కదా. సో ఉద్యోగాలు తీసేయటం మొదలు పెట్టారు, చాలామంది సేల్స్ మ్యాన్ పంపించేశారు, చాలామంది వర్కర్స్ తగ్గించారు. ఎందుకంటే అన్సర్టన్, ఆయన వేసే పనులు, ఆయన చేసే పనులు, ఆ పన్నుల వల్ల, సుంకాల వల్ల అంతా కన్ఫ్యూజన్గా ఉన్నారు. మొత్తానికి స్టాక్ మార్కెట్ కూడా చాలా వరకు పడిపోయింది, భయపడుతున్నారు అందరూ ఏమవుతారు. అందువల్ల
ఆ అస్థిరత వల్ల అమెరికా రేపు చూద్దాం, రేపు ఎలా వస్తాదో, రేపు ఈ టైంకి ఏమైనా అనౌన్స్మెంట్ రావచ్చు. ఆయన పెద్ద హడావిచ్చేసి ఏం లేదంటారా, కొద్దిగా మోడరేట్గా వస్తాడని నేను భావిస్తాను. లేకపోతే అమెరికన్ ఎకానమీ ముందరకు వెళ్ళిపోతాను. అది ప్రాబ్లం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఇండైరెక్ట్గా ట్రంప్ గారు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా వందల సంఖ్యలో, మేబీ అది వేలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందులో మన భారతీయులకు కాస్త ఎక్కువ పర్సంటేజ్ ఉంది అంటూ ఇక్కడ హల్చల్ చేస్తున్న వార్తలు. ఆ అవకాశం ఉందంటారా? ఇప్పుడు అన్ని వ్యాపారాలు పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కూడా పడుతుంది కదా. హ్మ్. సాఫ్ట్వేర్ గాల్లో ఉండేది కాదు కదా. సాఫ్ట్వేర్ మిగతా రంగాల మీద ఆధారపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైర్ చేస్తారు. మిగతా సెక్టర్స్ బూమింగ్ ఉంటే వాళ్ళని ఎక్కువ మంది పెడతారు. ఎప్పుడైతే మిగతా సెక్టర్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అమెరికాలో ఎందుకు వస్తుందంటే అస్థిరత వల్ల రేపు ఏమవుతుంది? ఈ వ్యాపారం ఉంటుందా? మన హోటల్ మూసేస్తారా? మనకి ఈ తిండి కొనేవాళ్ళు కొనరా? ఉద్యోగస్తులు లేకపోతే, పనిచేసేవాళ్ళు లేకపోతే తిండి కొనేవాళ్ళు తక్కువ అవుతారు. ఈ సర్వీసెస్ తగ్గిపోతాయి, ట్యాక్సీలు తక్కువ వాడతారు, మొత్తం అంతా తగ్గుతాయి. తర్వాత అన్నిటికైతే ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద లా ఉండాలి. ఇందాక చట్టం చెప్పాను, ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ, ఇంటర్నేషనల్ వాణిజ్య థియరీ. అది ఎవరు కొత్తవాడు ఎవరన్నా వచ్చి మారుస్తే మారుస్తాడు, 100 సంవత్సరాలు బట్టి అది నడుస్తుంది. ఇంకో థియరీ ఏంటంటే ఎకనామిక్స్లో ఎక్స్పెక్టేషన్ అంతా బాగుంటుందంటే జనం వెళ్ళి ఖర్చు పెడతారు. జనం ఇంట్లో నుంచి డబ్బు తీస్తారు, లగ్జరీ ఐటమ్స్ కొనుక్కుంటారు, లగ్జరీ తిండి ఒకసారి తింటారు, సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బు తీస్తారు, అలా చేస్తారు. బాగోదు రేపు అని ఎక్స్పెక్టేషన్స్ వస్తే తగ్గించేస్తారు. మేము తగ్గించేది అందరు తగ్గిస్తారు కాబట్టి ఇంకా తగ్గిపోతాయి అంటారు. ఎక్స్పెక్టేషన్స్ అమెరికాలో బాగోలేదు ఇవాళ. ఫ్యూచర్ భవిష్యత్ ఆలోచించేది ఎక్స్పెక్టేషన్ అంటే ఎలాగుంటుంది, ఏం బాగోదు పరిస్థితి అని అందరు భయపడిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ట్రెండ్ కనపడుతుంది. అమెరికా ఖర్చు తగ్గిస్తున్నారు, భయపడిపోతున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి. ఒక ఉద్యోగం పోతే వెనకాల వారం పోయితే ఇంకో ఉద్యోగం పోతాయి, ట్యాక్సీలు ఉద్యోగాలు తగ్గుతాయి, అన్ని రంగాల్లో తగ్గుతాయి కాబట్టి అక్కడ అలా ఫీల్ అవుతుంది. రేపు ఎల్లున్న మాపు ఏం చేస్తాడు ఆ పాలసీ, కొంచెం స్టడీ అవుతాడా అంటే స్టడీ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా భయపడుతున్నాడు, ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ వస్తుంది, ప్రజలకు కోపం వస్తుంది, ఎన్నో ఉద్యోగాలు గవర్నమెంట్లో తీశాడు, ఎంతో ఖర్చు తీశాడు, ఇవన్నీ కరెక్టే. కానీ ఇది ఉపయోగమా? ప్రజలు భయపడిపోతున్నారు, ఆ చేతిలో డబ్బు లేదు. సో ట్రంప్ ఏం చేస్తాడు రేపు చూడాలి. ట్రంప్ కళ్ళు మూసుకొని కేర్ఫుల్గా ఉంటాడని నేను భావిస్తాను. సార్, సాధారణంగా ఏ దేశంలోనైనా సరే స్థిరంగా ఉండే ఒక ఉద్దేశాన్ని కావచ్చు, లేకపోతే ఒక పెట్టుబడి పెట్టడానికి వచ్చే వ్యక్తి చాలా ధైర్యంగా అక్కడ పెట్టుబడి పెట్టగలిగే పరిస్థితులను దేశ అధ్యక్షులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అది చిన్నదా పెద్దదా పెట్టుబడి అన్నది విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన ఈ 3-4 నెలల నుంచి మనం చూసినట్లయితే ఒకలాంటి భయం ఉంది, అన్ని రంగాల్లోనూ ఉంది. విద్యార్థుల్లో ఉంది, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తల్లో ఉంది, అక్కడ నివసించే ప్రజల్లో ఉంది. అన్ని రంగాల వారిని కాస్తంత భయపెడుతున్నారు ట్రంప్ గారు. ఇదంతా మంచిదే అంటారా? అంటే మంచిది కాదు. ఆయన చెప్పేది ఏంటంటే నేను పెద్ద మార్పు తీసుకొస్తున్నా, అమెరికా ఎక్కడ లేని మార్పు తీసుకొస్తాను, 100 సంవత్సరాల తర్వాత మార్పు తీసుకొస్తాను, మళ్ళీ అమెరికా కొత్తగా పడుతుంది అన్నాడు. అందరూ భయపడుతున్నారు, అమెరికా అంత మార్పు వస్తుంది, అమెరికా మళ్ళీ బలంగా వచ్చేస్తుంది, అమెరికా ఇలా చేస్తా అని చెప్తున్నారు. అది ఆయన చేసే హడావుడి అంతా అది మరి కొంతవరకు ఫలించవచ్చు. ఎందుకంటే భయపడిపోయి ఇతర దేశాలు ఒప్పుకోరు, ఈయన వెళ్ళే వరకు మనం కొన్ని పనులు చేద్దాం, లేకపోతే న్యూసెన్స్గా ఉన్నదని అందరూ కొద్దిగా ఆయనకి దారి కూడా ఇస్తారు. చాలాసార్లు అమెరికన్ పాలసీలో జరిగింది. అమెరికా బెదిరిస్తే కొద్ది వరకు కన్సెషన్స్ ఇస్తారు ఇతర దేశాలు, అది అమెరికాకు ఉపయోగపడతా వచ్చి. ఇప్పుడు ఎలా చేస్తారు కూడా. ఒకనప్పుడు అమెరికా ఒక 10 సంవత్సరాల క్రితం అరబ్ కంట్రీస్కి మీరు ఆయిల్ ప్రొడక్షన్ పెంచండి అంటే పెంచేవారు 15 సంవత్సరాలకి. ఇప్పుడు ఆ అమెరికా మాట వింటలేదు, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు, అమెరికా పవర్ కొద్దిగా తగ్గింది, అమెరికా యుద్ధానికి వెళ్ళటానికి అంత సిద్ధంగా లేదు, ఏ రంగంలో ఎన్ని మార్పులు వచ్చాయి. అందువల్ల మీరు అడిగిన ప్రశ్న, ట్రంప్ కొత్త వ్యవహారం తీసుకొస్తారు, అమెరికా మళ్ళీ బలం అవుతుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మళ్ళీ అమెరికాను గొప్ప చేద్దామని ఏవో పెట్టుకున్నాడు, అంతా చేస్తాడని. అవుతుందా చెప్పలేదు, అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. కొంతవరకు గాలి చూపించి గాలి పెట్టంలాగా పడిపోవచ్చు, చెప్పలేదు.
ఇప్పుడు గ్రీన్ కార్డ్ అన్నారు, గ్రీన్ కార్డ్ ప్లేస్లో గోల్డ్ కార్డ్ అన్నారు. అది ఫ్లాప్ అయిన విషయం అమెరికా వాళ్ళే ఒప్పుకున్నారు. మళ్ళీ దానికి కాస్త సవరణలు అని చెబుతూ ఉన్నారు. మరోపక్క ప్రతి ఒక్కరిలోనూ అమెరికా అంటేనే, లేకపోతే ట్రంప్ గారి విధానాలంటేనే భయం పడుతుంది. మరి ఇవన్నీ వెరసి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? ఒకటి పెద్ద అడ్వాంటేజ్ అమెరికాకు ఉన్నది ఏంటంటే, డాలరు రిజర్వ్ కరెన్సీ ప్రపంచం. హ్మ్. డాలర్ రిజర్వ్ కరెన్సీ. ఎన్ని డాలర్లు హైదరాబాద్లో ఉన్నాయనుకుంటున్నారు మీరు ఈవేళ? సరదాగా అడుగుతున్నా. ఓ 2 లక్షల మంది అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారు కదా. ప్రతి ఒక్కటి ఇంట్లో $50, $500 ట్రావెలర్స్ చెక్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. అంతే. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేవా ట్రావెలర్స్ చెక్స్? ఉన్నాయి కదా. హ్మ్. ఉన్నాయి. అది అది ఏమైంది? ఒక్కో ఇంట్లో 10 సంవత్సరాలు బట్టి ఉన్నాయి ట్రావెలర్స్ చెక్స్. 500, 200 వెళ్ళి క్యాష్ చేసుకోవటం ఎందుకు, ఎప్పుడన్నా వాడుకుంటాం. అది అమెరికాకి సాయం చేసినట్లకే కదా. అమెరికాకి మీరు నాకు డబ్బు ఇచ్చారు, నేను డబ్బు తరఫున ఒక తెల్లకాగితం మీకు ఇచ్చాను. ఆ తెల్లకాగితం మీరు వాడుకోవట్లేదంటే ఆ డబ్బు నాకు ఫ్రీ ఇచ్చేసారు కదా. హ్మ్. రిజర్వ్ కరెన్సీ. అది రిజర్వ్ కరెన్సీ. తర్వాత ప్రతి సంవత్సరం అమెరికాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది నుంచి 5 లక్షల మంది డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు ఇతర దేశాల్లో చదువుకుని వెళ్తున్నారు. ఆ చదువు అంతా ఇతర దేశాలు ఖర్చు బడిదం చేశాక వాళ్ళకి వెళ్ళి చక్కగా పనిచేస్తారు. అది కూడా పెద్ద యాసెట్ కదా అమెరికాకు ప్రస్తుతం యాసెట్. 1945 మొదల బ్రిటన్కి అడ్వాంటేజ్ ఉంటాయి. ఎక్కువ మంది బ్రిటన్కి వెళ్ళేవారు. బ్రిటన్ డబ్బు పౌండ్ అప్పుడు రిజర్వ్ కరెన్సీ ప్రపంచాన్ని. ఎప్పుడైతే బ్రిటన్ పడిపోయిందో అమెరికన్ కరెన్సీ అవ్వండి. సో అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ డాలర్ రిజర్వ్ కరెన్సీ. వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీ ఏంటంటే క్వాలిఫైడ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఓ భారతదేశంలో కూడా ఐఐటీలో చదువుకుని వెళ్తున్నారు, ఓ డాక్టర్ వెళ్తున్నాడు, ఓ నర్స్ వెళ్తున్నారు. లేబర్ వెళ్తలేదు. మెక్సికో నుంచి, వెనజులా నుంచి, సౌత్ అమెరికాలో లేబర్ వెళ్తున్నారు. భారతదేశం నుంచి ఎవరు వెళ్ళి అక్కడ కూలి పనికి వెళ్తలేదు కదా. ఏదో స్కిల్తో వెళ్తున్నారు. ఆ స్కిల్ అక్కడ ఇస్తున్నారు. అందువల్ల అమెరికాకి అడ్వాంటేజ్. సాఫ్ట్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే హాలీవుడ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారు. ఒకవేళ కోకోకోలా ఉన్నది. కోకోకోలా ఏంటి? ఆఫ్టర్ ఆల్ పంచదార నీరు. కానీ అది బిగ్గెస్ట్ కంపెనీ ప్రపంచంలో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ కదా. అది అమెరికన్ అడ్వర్టైజింగ్. ఆ అడ్వాంటేజ్ ప్రస్తుతం ఉన్నది. అది ఎప్పుడు పడిపోతుంది? ఈవేళ పడిపోతుందా సంవత్సరంలో మనం చెప్పలేము. కానీ ఆ అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి వాళ్ళు తట్టుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా బయట డాలర్లు ఎక్కువ ఉన్నాయి అమెరికా కంటే. డాలర్ సేఫ్ కదండి. దొంగలు దాచుకుంటున్నారు, డెకాయిట్స్ దాచుకుంటున్నారు, టెర్రరిస్ట్ దాచుకుంటున్నారు, సామాన్యులు దాచుకుంటున్నారు, వ్యాపారస్తులు దాచుకుంటున్నారు. ఈవేళ మీరు ఆ కార్డ్, గోల్డ్ కార్డ్ $5 మిలియన్ ఆల్రెడీ 1000 మంది 2000 మంది కొనుక్కున్నారు. ఆల్రెడీ $5-10 బిలియన్ వచ్చాయి. వాళ్ళు ఏదో $1 ట్రిలియన్, $5 ట్రిలియన్ లెక్కేశారు. అంత రాకపో మార్చాలి. ఎందుకంటే అంత ఆయన కట్టేవాళ్ళు లేదు. $1 మిలియన్, $500,000 అంటే వేల మంది కొనుక్కుంటారు. సరే, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.